నమస్తే, నేను డాక్టర్ మేఘనాథ్ మాట్లాడుతున్నా, ఫిజిషియన్, మెడికవర్ ఎంబీపీ కాలనీలో. సో ఈరోజు నేను సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి లేటెస్ట్గా వచ్చిన రికమెండేషన్స్ గురించి చెప్తాను. రీసెంట్గా మనం చూసుంటాం, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో సర్వైకల్ వ్యాక్సిన్ గురించి స్పెసిఫిక్గా బడ్జెట్ అలోకేట్ చేశారు. సో మీరందరూ చూసుంటే ఇంతకుముందు సర్వైకల్ క్యాన్సర్ కోసం ఉన్న వ్యాక్సిన్ మన నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అంటాం, దాంట్లో it's not a part of it. So ఇప్పుడు గవర్నమెంట్ ఆల్ ఓవర్ ద కంట్రీ దే వాంట్ టు ఇమ్యునైజ్ గర్ల్స్ అప్ టు 13 years of age, స్టార్టింగ్ ఫ్రమ్ 9 years of age. సో దీనికోసం ప్రతి స్టేట్లో కూడా వ్యాక్సినేషన్ని స్టార్ట్ చేయబోతున్నారు. సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి నేను చెప్తాను. సో మొదటిసారిగా సర్వైకల్ క్యాన్సర్ ఇండియాలో సెకండ్ లీడింగ్ కామన్ క్యాన్సర్ అండ్ సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. సర్వైకల్ క్యాన్సర్ అంటే తెలుగులో చెప్పాలంటే గర్భాశయ ముఖద్వారంలో వచ్చే క్యాన్సర్. మీరు చాలా వినుంటారు, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, మీ రిలేటివ్స్లో కానీ, మీ కలీగ్స్లో కానీ ఎవరికైనా సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది, దాంతో సఫర్ అవుతున్నారని తెలుస్తుంది. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు ఇంత భయంకరమైనది అంటే 70 to 75% ఆఫ్ ద పీపుల్లో ఇది డయాగ్నోజ్ అయ్యేసరికి, అంటే ఈ క్యాన్సర్ ఉంది అని తెలిసేసరికి అది ఆల్మోస్ట్ స్టేజ్ 3కి వెళ్ళిపోతుంది. సో ఆల్మోస్ట్ 70 to 75% ఆఫ్ ద పీపుల్కి మనం స్టేజ్ 3 ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్లో డయాగ్నోస్ చేస్తాం. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం ఒక వైరస్, దీన్నే HPV వైరస్ అంటాం, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ మన అందరికీ మన బాడీలో ఉంటుంది, బట్ చాలా వరకు 90% ఆఫ్ ద టైమ్స్ ఇది ఎసిమ్టమాటిక్. సో మనకి ఏమి కాంప్లికేషన్స్ క్రియేట్ చేయదు. But 1% of the times it may turn malignancy, which is nothing but it will cause cancer. So ఇది ప్రివెంట్ చేయడానికి HPV వ్యాక్సిన్ అంటాం. సో ఈ కోవిడ్కి ఎలా కోవిడ్ వ్యాక్సిన్ అంటామో అలాగే ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి HPV వ్యాక్సిన్ అంటాం. ఇది చాలా ఏళ్ళుగా మార్కెట్లో ఉంది, ప్రపంచ మార్కెట్లో ఉంది, బట్ ఫర్ సమ్ రీజన్స్ ఎక్కువ కవరేజ్ లేదు ఇండియాలో. సో ఓన్లీ 1 to 2% ఆఫ్ ద ఉమెన్ మాత్రమే అవేర్నెస్ ఉంది, ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ వ్యాక్సిన్ కవరేజ్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈ వ్యాక్సిన్ కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, మగవాళ్ళకు కూడా తీసుకోవచ్చు. బోత్ మెన్ అండ్ ఉమెన్ బిట్వీన్ 9 to 14 years of age ఈజ్ ఇంపార్టెంట్ అండి. సో గవర్నమెంట్ వాంట్స్ టు స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ దిస్ ఏజ్ గ్రూప్. సో వీళ్ళకి 2 doses ఇస్తారు, 0 and second dose అంటాం ఆఫ్టర్ 2 months. ఇలా మిస్ అయిన వాళ్ళకి 9 to 14 years మిస్ అయిన అబ్బాయిలు కానీ అమ్మాయిలకు కానీ మళ్ళీ సెకండ్ డోస్ బిట్వీన్ 15 and 25 years ఆఫ్ ఏజ్ ఇస్తారు. అప్పుడు మాత్రం 3 doses ఉంటాయి, 0, 2 and 6. సో ఫస్ట్ డోస్ 2 months తర్వాత సెకండ్ డోస్, అండ్ ఫస్ట్ డోస్ యొక్క 6 months తర్వాత థర్డ్ డోస్ ఇస్తారు. సో ఇది గవర్నమెంట్ యొక్క ప్లాన్. అండ్ చాలా మందికి డౌట్, ఇప్పుడు 26 years దాటిన వాళ్ళు ఈ వ్యాక్సిన్ వేసుకోవాలా వేసుకోకూడదా అని. సో 26 years దాటిన వాళ్ళు కూడా అప్ టు 45 years వరకు ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు, సేమ్ ఇలాగే 3 doses. బట్ వన్స్ ఈ వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ మ్యాక్సిమం ఫర్ ఎ మ్యాన్ ఆర్ ఉమెన్ బిఫోర్ హిస్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ తీసుకోవాలి. సో సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వడానికి ముందు వ్యాక్సిన్ తీసుకుంటే దీని యొక్క ఎఫెక్ట్ మ్యాక్సిమం ఉంటుంది. సో వన్స్ ఆఫ్టర్ 26 అలా తీసుకొని సెక్షువల్ యాక్టివిటీ అంతా స్టార్ట్ అయినాక వ్యాక్సిన్ ఎఫికసీ ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ఇట్ విల్ వర్క్. బట్ వీళ్ళంతా 26 పైబడిన వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా క్యాన్సర్ స్క్రీనింగ్, రెగ్యులర్ క్యాన్సర్ స్క్రీనింగ్ అవి కూడా మర్చిపోకూడదు. సో క్యాన్సర్ స్క్రీనింగ్, సర్వైకల్ క్యాన్సర్ మీ అందరికీ తెలిసిందే, చాలా కామన్గా వింటారు ప్యాప్స్మియర్ అని. ప్యాప్స్మియర్ ఈజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అండి, వన్ ఆఫ్ ద వెరీ ఎఫెక్టివ్ మీన్స్ టు ప్రివెంట్ అండ్ ఐడెంటిఫై ఎర్లీ క్యాన్సర్. ఎందుకు ఇది ఎర్లీగా ఐడెంటిఫై చేయాలంటే, ఎర్లీగా ఐడెంటిఫై చేయడం వల్ల చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చాయి. ఇప్పుడు సర్వైవల్ రేట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ వ్యాక్సిన్ నెక్స్ట్ 2-3 few weeksలో ఆల్ ఓవర్ ఇండియా, మేబీ ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ చేయొచ్చు. సో బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెంటర్స్లో కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో మీకు దగ్గరలో ఉండే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెంటర్ని ఎంపిక్ చేసుకొని ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.